ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సత్యుత్సుఖం పరమహంస గతిం తురీయం యస్వప్నజాగర సుసుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నసభూత సంగః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, యోగసిద్ధి, జ్ఞానసిద్ధి ఏ ఆసనముల మీద కూర్చొని చేయాలి, ఎలా చేయాలి, యోగసిద్ధి ఎప్పుడు కలుగుతుంది, ఏ ఆసనం పైన కూర్చోవాలి, ఏ ఆసనాన్ని ఎంచుకోవాలి అనేటువంటి మొదలుగా గల అంశములను ఈరోజు మనం ప్రస్తావన చేద్దాం. భారతదేశంలో ఎంతో కాలం నుండి కూడా మన ఋష్యాదులు, ఋషిపుంగవులు ఈ ధ్యానయోగానికి, జ్ఞానయోగానికి, యోగాభ్యాసానికి ఒక చక్కటి నిర్వచనాన్ని ఇచ్చారు. మనము నేల మీద పరుచుకొని, భూమి మీద పరుచుకొని కూర్చుండేది ఆసనమే. ఆ ఆసనం మీద సుఖాసనం కానీ, వీరాసనం కానీ, స్వస్తికాసనం కానీ, పద్మాసనం కానీ వేసుకొని స్థిరంగా కూర్చోవడానికి మనం ప్రయత్నించాలి. ఇది మన పూర్వీకులైన మహాత్ములు, మహనీయులు, ఋష్యాదులు ఏర్పాటు చేయబడినటువంటి ఒక నియమావళి. మోక్షాన్ని కోరేటువంటి వారు ఉత్తరాభిముఖుడై ధ్యానం చేయమంటారు. అలాగే ఏ కోరికైనా, ఏమైనా కోరికలు ఉన్నటువంటి వారు తూర్పు తిరిగి ధ్యానం చేయమంటారు. అలాగే బ్రహ్మచారులు, సన్యాసులు, వానప్రస్థులుగా ఉండేటువంటి వారు, ఏ కోరిక లేనటువంటి వారు పశ్చిమ దిశగా అంటే పరమట దిశగా ధ్యానం చేయమంటారు. ఇక మారణ హోమం అంటే క్షుద్ర దేవతలను ఉపాసన చేసేటువంటి వారు, క్షుద్రశక్తులను ఉపాసన చేసేటువంటి వారు, మంత్రాన్ని సిద్ధింపజేసుకునేవారు దక్షిణ దిశన శత్రు వినాశనం కలగాలని కోరుకునేవారు దక్షిణ దిశన తిరిగి పూజ చేస్తారు. కానీ శత్రువులకు కూడా వినాశనం కలగకూడదని ఆశించేవారే భారతీయులు. కాబట్టి దక్షిణ దిశకు ఎవరూ తిరిగి ధ్యానం చేయరు, చేయకూడదు కూడా. కాబట్టి కుశాసనము, కుశము అంటే దర్భ, కృష్ణాజనము, అజనము అంటే జింక చర్మం, కృష్ణాజనము, యాగ్ర చర్మము, ఇలాంటివి మన పూర్వీకులు తపస్సు చేసే కాలంలో వినియోగించారు. ఇవి ఇప్పుడు దొరికేటువంటివి కావు, ఇప్పుడు లభ్యమవు. వీటి వలన మనకు కొంత హింస జరుగుతుంది. ఎవరైతే ఆ చర్మం మీద కూర్చొని ధ్యానం చేస్తారో వారికి జింక చర్మం మీద కానీ, పులి చర్మం మీద కానీ, ఈ లేడీస్ దుప్పి ఉంది కదా, వాటి మీద, దుప్పి చర్మాల మీద కానీ చేసి వాటి మీద కూర్చొని ధ్యానం చేసేవారికి కొంత హింస వస్తుంది అంటారు. అయితే కుశాసనము, కృష్ణాజనము, యాగ్రచర్మము ఈ మూడు ధ్యానానికి ఉపయోగిస్తాయని, యోగాభ్యాసం కూడా చేయవచ్చునని చెప్పడం జరిగినది. అయితే ఈ మూడు ఆసనముల కంటే తెల్ల కమ్మళి మీద కూర్చొని ధ్యానం కానీ, యోగం కానీ, జపం కానీ, ప్రాణాయామం కానీ చేస్తే అమోఘమైన ఫలితం వస్తుందని చెప్పి మన ఋష్యాదులే చెప్పడం జరిగినది. ఈ కృష్ణాజనము, యాగ్రశర్మము, దర్భాసనము ఈ మూడు కలుపుకుంటే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితము కేవలము ఒక తెల్లటి కమ్మళి మీద కూర్చొని యోగం చేసినా, ధ్యానం చేసినా అచిరకాలంలో యోగసిద్ధి కలుగుతుంది, జ్ఞానసిద్ధి కూడా కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. మంత్రసిద్ధి తొందరగా కలుగుతుంది అని చెప్తున్నారు. ఇది ఈ గొర్రె ఎంట్రుకలతో తయారు చేయబడినటువంటి తెల్లటి కమ్మళి, నల్ల కమ్మళి కూడా ఉంటాయి. అవి మంత్రసిద్ధి తొందరగా కలుగుతుంది. క్షుద్రశక్తులు ఉపాసన చేసేవాళ్ళు ఈ నల్ల కమ్మళిని ఉపయోగిస్తారు. అందుకనే పూర్వం మన పెద్దవాళ్ళు వీటన్నిటిని దూరదృష్టితో ఆలోచించి ఏవి చెయ్యాలి, ఏవి చేయకూడదనే నియమాన్ని ఏర్పాటు చేశారు.
తూర్పు దిక్కునని, ఉత్తర దిక్కునని, దక్షిణ దిక్కునని, పరమట దిశనని ఇవి ఆరంభ దశలో చెప్పిన విషయాలే. కానీ ఒక స్థాయి సాధకులు చేరుకున్న తర్వాత అంతటా పరమాత్మ సర్వవ్యాపకుడై వ్యాపించి ఉన్నప్పుడు ఒక దిశ మంచిదని, ఒక దిశ చెడ్డదని ఎలా చెప్పగలము? కాబట్టి అంతటా ఉన్న పరమాత్మ తత్వాన్ని తన మనసులో స్మరణ చేసుకొని అంతా పరమాత్మయే అనేటువంటి భావన కలిగి ఉండడమే ఇందులో ముఖ్యమైనటువంటి అంశము. కాబట్టి యోగ సాధనలన్నీ కూడా యోగాన్ని సిద్ధింపజేసుకొని యోగంలో సిద్ధి పొందినటువంటి వారి ద్వారా మాత్రమే మనము ఈ యోగం అనే అభ్యాసాన్ని నేర్చుకోవాలి. ఏదైనా వాళ్ళు చెప్పే ఒక ప్రక్రియను ప్రతిరోజు ఆచరించడమే యోగాభ్యాసం. కొందరు శాంభవి ముద్రను నేర్పిస్తారు. దృష్టి ఆర్చకుండా, అంటే కనురెప్పలు ఆర్చకుండా అలా రోజు దినదిన క్రమేపీ దృష్టిని భ్రూమధ్యములో నిలిపి 3 గంటల కాలము ధ్యానం చేసేటువంటి తత్వాన్నే, అంశాన్నే ఇక్కడ శాంభవి ముద్ర అన్నారు. ఆ నల్లగుడ్డును కనుపాప లోపలకు త్రిప్పేసి తెల్లగుడ్డును బయటికి కనిపించేటట్టు దృష్టిని నిలిపితే అది శాంభవి ముద్ర. యోగములలో అత్యంత ప్రసిద్ధమైనటువంటిది శాంభవి ముద్ర. ఈ శాంభవి ముద్ర అనేటువంటిది ఒక్క రోజులో కాదు, ఒక గంటలో కాదు, దినదిన క్రమేపీ ఆచరిస్తూ ఇదే యోగాభ్యాసం అని కూడా అంటారు. ఇలా చేస్తూ పైకి వెళ్ళినప్పుడు నాడులన్నీ ఊర్ధ్వముగా వెళతాయి. ఊర్ధ్వగమనం జరుగుతుంది. మనలో ఉన్న శ్వాస ఎప్పుడైతే ఊర్ధ్వగమనం జరుగుతుందో కుండలిని శక్తి కూడా మేలుకొని దృష్టి భ్రూమధ్యమునకు ప్రసరించినాం కదా, అక్కడ ఏకాగ్రత పరిచాం, అక్కడ ధారణ చేసాం. కాబట్టి ప్రాణం ఎక్కడుండునో మనసు కూడా అక్కడే ఉండును. ప్రాణము మనసు రెండు అవిభాద్యం, ఈ రెండు ఒకే చోటు ఉంటాయి. అందుకని మెల్లమెల్లగా దృష్టిని భ్రూమధ్యములో నిలపడం అభ్యాసం చేసుకున్న తర్వాత కుండలిని శక్తి తనంతట తాను, ఓజస్ శక్తి తనంతట తానుగా పైకి జాగృత అవుతుంది. మెల్లమెల్లగా గురువులు ఆ యోగాభ్యాసము సిద్ధి పొందిన యోగా సిద్ధపురుషుల ద్వారా మనం నేర్చుకున్నప్పుడు మెల్లమెల్లగా సహస్రారము, ఈ కుండలిని శక్తి సహస్రారం చేరినప్పుడు జీవ బ్రహ్మైక్య స్థితి కలుగుతుంది. కాబట్టి ఈ హంస ఆరోహణము అవరోహణము మనకిప్పుడు ఎప్పుడూ కూడా మనకు హంస అంటే శ్వాసలు. ఈ శ్వాసలను నెమ్మదిగా మనం సాధన అభ్యాసం చేస్తూ వచ్చినట్లయితే శ్వాస రహిత స్థితి ఏర్పడుతుంది. శ్వాస పూర్తిగా ఆగిపోదు. ఎక్కడ శ్వాస పుట్టిందో అక్కడే ఆగుతుంది. నాభిస్థానంలో శ్వాస పుట్టింది, నాభిస్థానంలోనే ఆగుతుంది. దీన్నే కేవల కుంభకము అంటారు. అంటే తీసుకోవడం కానీ వదలడం కానీ లేనటువంటి కేవల రేచక పూరికములు లేనటువంటి స్థితి, దీన్నే కేవల కుంభకము అంటారు. ఈ కేవల కుంభకం ఎవరికైతే సిద్ధిస్తుందో వారు యోగసిద్ధిని పొందినట్టే, వారికి యోగం సిద్ధించినట్లే. ఇక యోగసిద్ధి కలిగిన తర్వాత తన మనసు ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది. కానీ ఇదంతా కూడా పరోక్షమే. కొన్ని మహిమలు వస్తాయి, కొన్ని శక్తులు వస్తాయి, అయినప్పటికీ కూడా ఇది పరోక్షమే కానీ అపరోక్షము కాదు. ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఏ ప్రాణ ప్రక్రియ లేకుండా, ఏ యోగాభ్యాసము లేకుండా మరి దర్భాసనమునందు కానీ కృష్ణాజినమునందు కానీ నిధిధ్యాసన చేయడం, నిధిధ్యాసన సాక్షాత్కారాలు కూడా గొప్ప విషయమే. ఇవి నేరైన సాధనలని చెప్తున్నారు. ఆత్మ విచారణకు మించినటువంటి ప్రక్రియ లేదు. ఇది జ్ఞానము ప్లస్ మహిమలు కూడా సంప్రాప్తమవుతాయి. మహిమలను ప్రదర్శించడమే మన ధ్యేయం కాదు. మనము కేవలము మన స్వస్వరూపాన్ని మనం అనుభవానికి తెచ్చుకొని స్వస్వరూపమాత్రుడై మిగిలిపోవడమే. జీవుడు పరబ్రహ్మస్వరూపుడై మిగిలిపోవడమే కానీ సాక్షాత్కారం అన్నది వేరుగా లేదు. కాంచీపురము చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు నిర్వచనం ఇచ్చారు. సాక్షాత్కారం అనగా ఏమిటి అంటే ఉన్న పరమాత్మతత్వాన్ని తన స్వరూపముగా, పరమాత్మయే ఇక్కడ అన్ని ఉపాధుల్లో ప్రకాశిస్తున్నాడు అని చెప్పి శాస్త్రముల ద్వారా, గురువుల ద్వారా, సద్గ్రంథముల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా తెలుసుకొని శ్రవణ మనన నిధిధ్యాసన సాక్షాత్కారం అన్నారు. సాక్షాత్కారం అంటే ఉన్నత సద్వస్తువు తానేనని చెప్పి తానుగా మిగిలిపోవడమే, అంటే పరబ్రహ్మముగా మిగిలిపోవడమే శాస్త్ర ప్రమాణముతో. శృతి యుక్తి అనుభవము, సార్వత్రికా పూర్ణ అనుభవం. ఏ దేశం వాళ్ళైనా, స్త్రీలైనా,
పురుషులైనా, బ్రాహ్మణులైనా, బ్రాహ్మణేతరులైనా ఎవరైనా సరే అందరిలో కూడా నేనున్నాను అనేటువంటి ఉనికి ప్రతిధ్వనిస్తూ ఉంది. ఇది ముందే ఉండబడినటువంటి సిద్ధానుభవము, ఏదో సాధన చేసి పొందబడిన అనుభవం కాదు. ఈ అనుభవాన్ని గుర్తించలేనటువంటి సామాన్యులుగా ఉండేవారు యోగాభ్యాసము ద్వారా చిత్తవృత్తులను అనసి చిత్తవృత్తులకు సాక్షిగా ఉన్న తన స్వరూపాన్ని గుర్తిస్తారు. చిత్తధ్యాస లేనప్పుడు చిత్తము చిన్మయమే అంటారు భగవాన్ రమణ మహర్షుల వారు. చిత్తధ్యాస లేనప్పుడు చిత్తము చిన్మయమే. కాబట్టి సమాధికి నిద్రకు తేడా ఉంది. సమాధి స్థితిలో మనసు చైతన్య రూపమై ప్రకాశిస్తుంది. అదే నిద్రావస్థలో, సుషుప్తావస్థలో మనసు తమో గుణములో ఆచ్ఛాదింపబడుతుంది. కాబట్టి నిద్రకు సమాధికి, నిద్ర తమో గుణ రూపంలో ఉంటుంది. అయితే సమాధి స్థితిలో చిత్తము చిన్మయం అవుతుంది. మనసుకు ఒక గొప్ప విశేషం ఉన్నది. అది బ్రహ్మాన్ని చింతించినప్పుడు, నిరాకార పరమాత్మను చింతించినప్పుడు అది పరమాత్మ స్వరూపం అవుతుంది. అదే విషయాలను చింతించినప్పుడు అది విషయాకారం అవుతుంది. అందుకని మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో బంధాయ విషయాసక్తం ముక్తి నిర్విషయం స్మృతం. మోక్షమునకు బంధమునకు నీ మనసే కారణమని ఎందుకు చెప్పబడిందంటే అమృత బిందోపనిషత్తులో చెప్పబడినది. ఎందుకు చెప్పారు అంటే విషయవాసనల యందు మనసు పరిగెడినేని అది బంధాన్ని కలిగించును. అదే మనసు పరమాత్మను చింతించినేని పరమాత్మ స్వరూపమై ముక్తిని కలిగించును. ముక్తి అనగా సకల బంధముల నుండి విముక్తి, ఈ సంసార సుఖ దుఃఖముల నుండి విముక్తి. సుఖము కూడా ఒక బంధమే, దుఃఖము కూడా ఒక బంధమే. సమస్తము కూడా మనకు బంధాన్ని కలిగిస్తాయి. ఇనప సంఖ్యలైనా బంగారు సంఖ్యలైనా జీవుణ్ణి బంధిస్తాయి. కాబట్టి ముక్తిని పొందవలసినటువంటి వారికి ఈ రెండూ ఉండకూడదంటారు. ఈ రెండూ లేనటువంటి స్థితి పరమాత్మ తత్వం. కాబట్టి ధ్యానం చేసేటువంటి వారు మరి ఏదైనా ఒక ఆసనాన్ని ఎంచుకోవాలి. పద్మాసనం కానీ, సుఖాసనం కానీ, స్వస్తికాసనం కానీ ఏ ఆసనమైనా వేసుకొని స్థిర సుఖాసనముత్తమం అంటాడు పతంజలి మహర్షి. మరి పతంజలి మహర్షి చెప్పిన యోగం ఏమిటి అంటే యోగః చిత్తవృత్తి నిరోధకః, చిత్తవృత్తులను నిరోధించడమే యోగము అంటాడు. రజోవృత్తులను తమోవృత్తులను నిరోధించడమే కానీ సాత్విక వృత్తికి నిరోధం చెప్పలేదు. సాత్విక వృత్తి ఆత్మతత్వమును చింతిస్తూ ఆత్మస్వరూపమై మిగిలిపోతుంది. కాబట్టి మనము బాగా ఆలోచించాలి. ధ్యానం చేసేటప్పుడు ఇతర వృత్తులు ఏవి రానివ్వకుండా ఏకవృత్త ఆకారం కావాలి, బ్రహ్మాకారం చెందాలి. మనం ఆత్మానాత్మ విచారణ చేసుకొని మరి తాను పరిపూర్ణ పరబ్రహ్మ మాత్రుడేనని చెప్పి తన బుద్ధి యందు స్థిరంగా నిలవాలి. కాబట్టి ఇప్పుడు మనం ధ్యానం అనేటువంటిది సాకార ధ్యానము, నిరాకార ధ్యానము. సాకారము అనగా ఒక గుణమే, ఒక రూపం. ఆ రూపాన్ని ధ్యానం చేయడం మనకు చాండిల్య విద్యలో వస్తుంది కదా. చాండిల్య మహర్షి దర్శించినటువంటి ఉపాసన చెప్పారు. సర్వం కలివిదం బ్రహ్మ తజ్జలానిధి శాంత ఉపాసీత అని చెప్పారు. కాబట్టి ఈ సమస్త ప్రపంచాన్ని కూడా పరమాత్మ స్వరూపంగానే మనం చింతించమంటాడు ఉపాసకుణ్ణి. తత్ అంటే పరమాత్మ యందే జనించింది ఈ సమస్త సృష్టి. తజ్జలానిధిం అంటే తనయందే జనించి తనయందే మనుగడను సాగిస్తూ తనయందే విలీనం చెందుతుంది. కాబట్టి ఈ సమస్త సృష్టి కూడా పరమాత్మ కంటే అన్యము కాదని ఉపాసకుడు మరి నిరంతరము భావన చేస్తూ ఆ భావనలో సుస్థిరాన్ని పొందిన, బుద్ధి సుస్థిరం పొందిన తర్వాత ఇక తానే బ్రహ్మము అనేటువంటి భావన వచ్చినప్పుడు అది ఇక్కడ మనం గుర్తించాలి. ఆత్మానాత్మ విచారణలో తానే పరబ్రహ్మం అనే తత్వం అనుభవానికి వచ్చినప్పుడు అది సద్యోముక్తి. తనకన్నా వేరుగా పరమాత్మ ఉండాడని చింతన చేసి భావన చేసినప్పుడు అది క్రమముక్తి అవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలములో శుక్లపక్షమునందు దశమద్వారము గుండా శరీరాన్ని వదిలిన యోగి పురుషుడు తిరిగి జన్మకు రాడు, ముక్తి ఆలస్యమవుతుంది అని చెప్పడం జరిగినది. కాబట్టి ఉపాసన అంతా కూడా తనకన్నా వేరుగా పరమాత్మ ఉండాడని
ఉప అంటే దగ్గర, సమీపమున అంటే గురువుకు సమీపమునని ఒక అర్థం ఉన్నది, పరమాత్మకు సమీపమునని మరొక అర్థం ఉన్నది. కాబట్టి అన్వేషణ చేయడం, పరమాత్మ స్వరూపాన్ని చింతించడం, ఇది దీన్ని క్రమముక్తి ఫలితము అని చెప్పారు. ఇక్కడే ఆత్మానాత్మ విచారణ చేసుకొని చైతన్య రూపుడై తాను దృక్కే కానీ దృశ్యము కాదని స్థిర నిశ్చయముతో ఇక్కడే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని ఈ మహావాక్యముల యొక్క అంతరార్థాన్ని ఎవరైతే గుర్తించి స్వానుభవములో మిగిలిపోతారో వారు ఇక్కడే సాక్షాత్కారం పొందిన వారితో లెక్క. సాక్షాత్కారం అనగా పరిపూర్ణ పరబ్రహ్మతత్వాన్ని స్వానుభవమునకు తెచ్చుకొనుటయే, ఆ బ్రాహ్మీ స్థితిలో మిగిలిపోవడమే, ఆ బ్రహ్మాకార వృత్తిలో ఉండిపోవడమే, పరిపూర్ణ బ్రహ్మమాత్రుడై మిగలడమే. కాబట్టి మరి ధ్యానం కూడా మనము పరిపక్వత బుద్ధితో చేయాలి. పరిపక్వత ఎప్పుడు వస్తుంది? అంతఃకరణ శుద్ధి కలిగినప్పుడే పరిపక్వత వస్తుంది. పరిపక్వత దశ ఎప్పుడైతే వస్తుందో మనసు ఏకాగ్రత చెందుతుంది. మనసు ఎప్పుడైతే ఏకాగ్రత జరుగుతుందో సవికల్ప సమాధి కలుగుతుంది. సవికల్ప సమాధి ఎప్పుడైతే పరిపక్వ దశ కలుగుతుందో నిర్వికల్ప సమాధి కలుగుతుంది. ఇవన్నీ కూడా పరోక్షమైనటువంటి సాధనములే, పరోక్షమైనటువంటి ధ్యానమే. కానీ అపరోక్షానుభవం అంటే అక్కడ ఇంకా ఏమీ లేదు, కేవలం ప్రజ్ఞానం బ్రహ్మగా మిగిలిపోవడమే. ఇవన్నీ కూడా ఒక రోజులో ఒక గంటలో వచ్చేటివి కావు. ఇవి శ్రమ కోర్చి పట్టుదలతో, ఓర్పుతో, నేర్పుతో, సహనముగా వీటిని ఆచరించినప్పుడు మాత్రమే మనకు ఫలితం వస్తుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యాంశం ఏమిటి అనగా, ధ్యానము చేసేటప్పుడు మనసును అటు ఇటు పరిగెడనీయకూడదు. అటు ఇటు పరిగెడనీయకూడదంటే మన చేతిలో లేదుగా. వాసనల యొక్క ప్రభావం వల్ల మనస్సు విషయముల యందు వేడవబడుతూ ఉంటుంది, లాగబడుతూ ఉంటుంది. అయితే ఈ మనసును మెల్లగా అదుపు చేయాలి అంటే ఎలా చేయాలి? దీనికి అత్యంత ప్రామాణికమైనటువంటి యోగం చెప్పారు, ప్రాణాయామము. మనసు పరిపరి విధాలుగా పరిగెడే మనసును అదుపు చేయడానికి ప్రాణాయామం. శ్వాసకు మనసుకు సంబంధం ఉంది కాబట్టి ప్రాణాయామం చేసినప్పుడు ప్రాణము కిందికి మీదకు ఎక్కుతూ ఉంటుంది. ఆ ప్రాణాన్ని మనము వ్యాయామం చేయడం అంటే గురువులు చెప్పిన ప్రకారము రేచక పూరిక కుంభకాదులతోనైతేనేమి లేదా అనులోమ విలోమ ప్రాణాయామం ద్వారానైతేనేమి మనసును పలుమార్లు ఆడించినప్పుడు మనసుకు అలసట జరుగుతుంది, నిశ్చలంగా ఉంటుంది. ఆ స్థితిలో తన స్వరూపం ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ స్వరూపం ఉంటేనే ప్రాణాయామం చేస్తున్నాము, ఆ ఎరుకు ఉంటేనే ధ్యానం చేస్తున్నాం, ఆ స్పృహ ఉంటేనే మంత్రజపం చేస్తున్నాం, ఆ స్పృహ ఉంటేనే ఆత్మవిచారణ కూడా చేస్తున్నాం అనేది ముందు సాధక దశలో ఈ అంశం తెలియదు. ఈ సత్యం ఎప్పుడు తెలియబడుతుంది అంటే ఏకాగ్రత చిత్తము గలవారు, ఏక సంతాగ్రహం కలిగినటువంటి వారు, ఉత్తమ సంస్కారాలు ఉన్నటువంటి వారికి నేనేమిటి, జగత్తేమిటి, ఆత్మనగానేమి, పరమాత్మనగానేమి అనేటువంటి అంశాలన్నీ కూడా బోధపడతాయి. ఆ బోధపడినప్పుడు ఆత్మతత్వం అనేది అత్యంత సులభగ్రాహ్యం అవుతుంది. దృక్కుగా తాను మిగిలిపోతాడు, చైతన్య స్ఫూర్తిలో మిగిలిపోతాడు, ఆ ప్రజ్ఞానం బ్రహ్మగా మిగిలిపోతాడు. వేదాలు ఉపనిషత్తులు చెప్పినటువంటి సారాంశాన్ని స్వానుభవములో చూసుకొని తాను పరిపూర్ణ పరమాత్మగా మిగిలిపోతాడు. ఇది అందరికీ సాధ్యం కాదు. అనేక జన్మల పుణ్య ప్రభావం వలన ఏ ఒకానొకరికి మాత్రమే అటువంటి చిత్తశుద్ధి కలుగుతుంది, అటువంటి ప్రజ్ఞ కలుగుతుంది, అట్టి సంయమన దృష్టి ఏర్పడుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన ఏకాంశం ఏమిటి అనగా ఆహార నియమం ఉండాలి, సమయపాలన ఉండాలి, ఏ టయానికి ఏది చేయాలనేటువంటి సమయస్ఫూర్తితో, శ్రమ కోర్చి పట్టుదలతో, నేర్పుతో, సహనముతో మరి మనం మెల్లమెల్లగా చిత్తవృత్తులన్నిటికీ సాక్షిగా ఉండడం ఒక పద్ధతి, చిత్తవృత్తులను అణసడం ప్రాణాయామం ద్వారా ఒక పద్ధతి. చిత్తవృత్తులకు సాక్షిగా ఉండడము జ్ఞాన విచారణ, చిత్తవృత్తులను అణసడము యోగాభ్యాసం. ఒకచోట ప్రయత్నం ఉన్నది, ఒకచోట అప్రయత్నం ఉన్నది. అందుకనే స్వామి వివేకానంద అంటారు, ఒక పెద్ద సరస్సు దగ్గర కూర్చొని, కొలను దగ్గర నువ్వు కూర్చొని ఆ కొలంలో వచ్చేటువంటి అలలన్నిటికీ సాక్షిగా ఉన్నానని భావించు. అలాగే మనసును ఫస్ట్ నిరోధించొద్దు, మనసుకు సాక్షిగా ఉండమంటాడు.
ఆ సాక్షిగా ఉండడం వల్ల కొలంలో ఏ విధమైతే అలలన్నీ ఆగిపోయి స్వచ్ఛమై నిర్మలమవుతుందో అదేవిధంగా మనలో కూడా సాధకుల్లో కూడా ఈ ఆలోచనలన్నీ వచ్చి మనం వాటి వెంబడి వెళ్లకుండా సాక్షిగా ఉన్నట్లయితే అన్ని ఆలోచనలు ఉపశమిస్తాయి. కొలంలో ఏ విధంగా అయితే అలలు ఉపశమించాయో, తరంగములు ఉపశమించాయో, అలాగే మనోతరంగములు కూడా ఉపశమిస్తాయి. తాను సాక్షి స్వరూపుడని తాను గుర్తించగలడు. కాబట్టి ఇది ఆత్మానాత్మ విచారణ చేసుకుంటే సులభం. శ్రవణ మనన నిధిధ్యాసన సాక్షాత్కారాలు అనేటివి ఇవి నేరైన సాధనలు అంటాడు. శ్రవణ మననాదులే నేరైన సాధనములు. యోగాభ్యాసం అనేది ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సరైన గురువుల ద్వారా తెలుసుకోకపోతే వికటిస్తుంది. వికటించిన వారికి అనేక ఇబ్బందులు, అనేక అనారోగ్యం కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి ధ్యానం వెంటనే చేయకుండా గురువులు చెప్పిన ప్రకారము, గురువులు ఏ బీజాక్షరాన్ని ఇచ్చాడో ఆ బీజాక్షరాన్ని మనం బాగా మననం చేయాలి. ప్రాణాయామం చేశాము, బీజాక్షరాన్ని జపించాము, నామజపం చేశాము. వీటన్నిటి పర్యవసానమేమి? ఏకాగ్రతయే. సరాసరి ఏకాగ్రతలో ఆ ఉపనిషత్తులు చెప్పిన ప్రకారం ఏకాగ్రతలో ఉండలేనటువంటి వారికి ఈ సోపాన క్రమములు చెప్పారు. తప్పేం కాదు. అందరికీ అంత సామర్థ్యం ఉండదు, అంత యోగ్యత ఉండదు, అట్లని ఉండకపోదు. అందుకని మన స్వరూపాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవడం కొరకు సరాసరి ఆత్మవిచారణ, శ్రవణ మనన నిధిధ్యాసనలతో సాక్షాత్కారం పొందడం అనేది ఉత్తమమైన పద్ధతి. ఇక ప్రాణాయామం అనేది మధ్యస్థితి. అంటే ఇక్కడ ప్రాణాయామం చేయాలంటే శరీరానికి కొంత శ్రమ ఏర్పడుతుంది. ఆహార నియమం కావాలి, సమయపాలన ఉండాలి, ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూడా సహకరించాలి. వాళ్ళ సహాయ సహకారాలు లేకపోతే ఈ సాధన మార్గంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. కాబట్టి ఈ ప్రపంచం అనిత్యమని, ఆత్మయే సత్యమని తెలుసుకొని మరి మనసు సులభంగా ఏకాగ్రత చెందుతుంది. ఏవేవో కోరికలు ఉంటాయి. ఈ కోరికలన్నీ శాశ్వతములు కావు. ఆస్తులు, అంతస్తులు, ఇండ్లు, వాకిండ్లు ఇవన్నీ కూడా ఏనాడైనా ఒకనాడు నేను వాటిని వదిలిపెట్టిపోవాలి, లేదా అవన్నా నన్ను వదిలిపోవాలి అనేటువంటి విచారణ కావాలి మనకు. ఎప్పుడైతే ప్రపంచం పైన మనసు పరుగెడదో, ప్రపంచము యొక్క వాస్తత్వాన్ని, ప్రపంచము పంచభూతాలతో తయారైనది, ఈ శరీరం కూడా పంచభూతాలతో తయారైనది, ఇది వాస్తవం కాదు, సత్యం కాదు, నిత్యం కాదని ఎప్పుడైతే విచారణ చేస్తామో మరి అప్పుడు మన మనసు బయటికి వెళ్ళదు. అందులో దోష దృష్టి కలిగినప్పుడు, యథార్థ స్థితి తెలిసినప్పుడు మనసు బయటికి వెళ్ళదు. మనసు బయటికి వెళ్లకుండా ఉండడమే ఏకాగ్రత. ఆ ఏకాగ్రత స్థితియే సమాధి స్థితి. కాబట్టి ఈ సత్యాలన్నీ కూడా గురువుల ద్వారా తెలుసుకొని ఇక్కడే జీవించి ఉండగానే జీవన్ముక్తావస్థను పొందడము జ్ఞాన మార్గము. యోగ సాధనలో మంత్రజపము ఇవన్నీ కూడా పరంపరా సాధనలు, బహిరంగ సాధనలు. మరి అందరికీ ఇంత యోగ్యత ఉండదు కనుక ఆ సాధనల ద్వారా సాధన లేనటువంటి నిస్సంకల్ప స్థితి, నిరాకార స్థితిని పొందడానికి మనం ప్రయత్నించాలి. పొందడం కాదు, పొందే ఉన్నాననేటువంటి గుర్తు చేసుకోవడం, ఎరుకలో ఉండడమే. కాబట్టి ఇదే బ్రాహ్మీ స్థితి అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. తన స్వరూపమే బ్రహ్మస్వరూపం అని యథార్థముగా తెలుసుకొని సమస్త సృష్టిని బ్రహ్మదృష్టితో చూడడం, ఆభరణముగా ఉన్నప్పుడే అది బంగారమని గుర్తించడమే సూక్ష్మ దృష్టి, కుండగా ఉన్నప్పుడే అది మన్నని గుర్తించడమే విజ్ఞాన దృష్టి, ప్రపంచముగా తోస్తున్న సమకాలములోనే ఇది పరమాత్మ కంటే వేరు కాదని తెలుసుకోవడమే ప్రజ్ఞాన దృష్టి, ప్రజ్ఞానం బ్రహ్మగా మిగిలిపోవడమే. హరి ఓం.